మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ గోల్డ్ లోన్ చోరీ బాధితులు ఆందోళన బాటపట్టారు. ఈ రోజు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట టెంట్ వేసి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. గోల్డ్ లోన్ చోరీ జరిగి ఇన్ని నెలలు గడుస్తున్నా తమ బంగారం తమకు ఇవ్వకుండా కాలయాపన చేసిన బ్యాంక్ ఇప్పుడు నోటీసుల పేరిట తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. బంగారం మొత్తం రికవరీ జరిగిందని ఖాతాదారులకు ఇస్తామని చెప్పి ఇప్పుడు 80% మాత్రమే ఇస్తామని నోటీసులు పంపుతున్నారని ఫైర్ అవుతున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది దొంగతనం చేస్తే శిక్ష తమకు పడటమేంటని ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు. గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం చేయాలి. గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం చేయాలి. బ్యాంకు అరాచకం నశించాలి. బ్యాంకు అరాచకం నశించాలి. ఎస్బీఐలో మేము గోల్డ్ పెట్టి ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచినాయి అనుకోండి. గడిచిన తర్వాత మేము ఒక రోజు బ్యాంకుకు వస్తే మీ గోల్డ్ దొంగతనం జరిగింది, మీ గోల్డ్ మీకు ఇప్పుడు ఇవ్వము అని బ్యాంక్ అధికారులు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. ఆ రోజు మా గోల్డ్ మాకు ఇవ్వండి, మేము డబ్బులు కడతామంటే మీ గోల్డ్ మేము ఎట్లా ఇస్తాము, మీ డబ్బులు మేము ఎట్లా తీసుకుంటామని ఆ రోజు అన్నారు. ఈరోజు ఏమంటున్నారంటే మీరు డబ్బులు కట్టండి, మీరు డబ్బులు మాకు చెల్లించిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి మీరు గోల్డ్ తీసుకొచ్చుకోండి, మాకు బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పెట్టినటువంటి గోల్డ్ బాధితులకే మా మీనే చెంపదెబ్బ ఇవ్వడం జరుగుతుంది. గత 9 నెలల క్రితం ఏదైతే బ్యాంకులో చోరీ జరిగిందో ఆ చోరీలో 402 మంది కస్టమర్లు ఉండడం జరిగింది. కానీ 9 నెలల కాలం గడుస్తున్న బ్యాంక్ అధికారులు కోర్టు పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారే తప్ప మాకు ఈ 402 మంది కస్టమర్లకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. రోజులు గడుస్తుంటే మాపై వడ్డీ భారం పడుతుంది తప్ప ఈ ఉన్నతాధికారులకు ఈ బాధితుల పక్షాన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మాకు ఎటువంటి రాతపూర్వకమైన హామీ ఇవ్వకుండా ఈ బాధితులను మభ్యపెట్టి రోజుకు వడ్డీ వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా ఎస్బీఐ శాఖ యొక్క అంతర్గత సిబ్బంది ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. దీనికి పూర్తి కారణం ఎస్బీఐ యొక్క యాజమాన్యం. ఎందుకంటే ఎస్బీఐ ఆడిటింగ్ కానీ తర్వాత వాళ్ళ పర్యవేక్షణ కానీ పూర్తిగా లోపం ద్వారా ఈ స్కామ్ జరగడం జరిగింది. దీనికి మాకు 402 మంది జీవితాలపైన ఈ స్కామ్ యొక్క ప్రభావం పడడం జరిగింది. కానీ ఎస్బీఐ పూర్తి బాధ్యత తీసుకొని మాకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి పరిహారం చెల్లించకుండా మా జీవితాలతో ఆ ఆటలు ఆడుతున్నారు.